ఆ విధంగా దేవుడి కార్యాలు చేయాలంటే ప్రతిరోజు మనం బలిపీఠం కట్టాలి. వారానికి ఒక్కరోజు అండి, పోనీ వారానికి ఒక్క పూట మీ ఇంటి కొరకు ప్రార్థన చేసుకోండి, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసుకోండి. ఒకవేళ అలా చేసుకున్న వాళ్ళు ఉంటే దేవునికి మహిమే. వారానికి ఒక్క పూట అండి, పిల్లల కొరకు, ఇంటి కొరకు, కుటుంబ క్షేమం కొరకు ఒక ప్రార్థన చేసుకోండి. వారానికి ఒక్క పూట ఉపవాసం ఉండి అలా చేసుకుంటే మీ ఇంట్లో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు, విప్లవాత్మకమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఒకప్పుడు అసమాధానమేమో, ఒకప్పుడు గొడవలేమో, ఒకప్పుడు నెమ్మది లేదేమో, ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులేమో, ఒక్క క్షణం మీరు ఈ వారం నుంచి ఫలానా రోజు మీకు అవకాశం ఉన్న రోజు, వారంలో ఒక్కరోజు నేను ఉపవాసం ఉంటాను నా బిడ్డల కోసం, నేను ఉపవాసం ఉంటాను నా భర్త కోసం, నేను ఉపవాసం ఉంటాను నా కుటుంబం కోసం అని ఆ రోజు రాత్రి మీరు ప్రార్థన చేసుకొని చూడండి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు మీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవడం మొదలు పెడితే రేపు యెహోవా మీ ఇంట్లో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. బలహీనత ఉందా? దాన్ని చూసి భయపడకండి. వారంలో ఒక్క పూట ఆ బలహీనత నిమిత్తం మీరు ఏడ్చి ప్రార్థన చేయండి. అయ్యా, నాలోని బలహీనత తొలగిపోవాలని, నాలోని సమస్య తొలగిపోవాలని ప్రార్థన చేసి చూడండి. అలా ప్రార్థన చేయడం మన వల్ల కాదు. ఎంతసేపు శుభ్రంగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇది అయితే నాకు చాలండి. ప్రార్థన అంటే నా వల్ల కాదండి, ఉపవాసం అంటే నా వల్ల కాదండి, కనిపెట్టడం అంటే నా వల్ల కాదండి, దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టడం అంటే నా వల్ల కాదండి. అలా కాకుండా తేలికైన పద్ధతిలో ఏదైనా సులువుగా జరిగేదాని నుండి చెప్పండి, అలా చేద్దాం. ఎవరి దగ్గరికి వెళదామా? ఎవరికైనా ఏదైనా ఇస్తే వాళ్ళు మనకి ఏదైనా చెప్తారు, చెప్పండి, అక్కడికి వెళదాం. ఏదైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే పోతుందా? చెప్పండి, అలా చేద్దాం. ఏదైనా తెచ్చి మొల్ల కట్టుకుంటే పోతుందా? అలా చేద్దాం, చెప్పండి. దీనికి ఇష్టపడతారండి. దేవుని సందులో మొర్ర పెట్టడానికి, మోకరించడానికి, ప్రార్థించడానికి, పరిశుద్ధపరచుకోవడానికి మనం సిద్ధపరచబడుదుము గాక. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.